సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. ఆర్టీఐ చట్టం అమలు, పెండింగ్ కేసులు, అధికారుల బాధ్యతలు, ఇతర అంశాలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో పారదర్శక పాలనకు కీలకమైన సమాచార హక్కు చట్టాన్ని మరింత బలోపేతం చేస్తానంటున్న చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. దశాబ్దాలకు పైగా న్యాయవాద వృత్తిలో కొనసాగిన సీనియర్ న్యాయవాది వజ్జా శ్రీనివాసరావును రాష్ట్ర సమాచార హక్కు చట్టం ముఖ్య కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ఆయన ఈరోజు బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో మనతో వజ్జా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆర్టీఐ చట్టం అమలు, అలాగే పెండింగ్ కేసులు, అధికారుల బాధ్యతలు, ప్రజలు ఆర్టీఐ హక్కు చట్టాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి తదితర అంశాల మీద ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కంగ్రాచులేషన్ సార్. సార్, ప్రధానంగా ఇవాళ మీరు బాధ్యతలు స్వీకరించారు. ఏంటి మీ విధులు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి? గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వాళ్ళ క్యాబినెట్ నా మీద ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు బాధ్యతను పెట్టారని నేను భావిస్తున్నానండి. ఇది అలంకారమైన పదవి కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సమాచార హక్కుని, రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రాథమిక హక్కుని సామాన్యుడికి అందుబాటులో తీసుకెళ్ళటానికి సమాచార హక్కు చట్టం వచ్చింది. దాన్ని తూచా తప్పకుండా అమలుపరచడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటానని తెలియజేస్తున్నాను. అధికారులను భయపెట్టే చట్టం అన్నటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ఏంటి అసలు దీనికి సంబంధించి ఈ సమాచార హక్కు చట్టం ఏంటి? ప్రజలు ఏ విధంగా ఈ సమాచారాన్ని పొందే హక్కు వాళ్ళకి ఉంది? రామకృష్ణ గారు, ఈ చట్టాన్ని అధికారులను భయపెట్టే చట్టం అనే ప్రశ్న రేజ్ అవ్వదండి. ఎందుకు అవ్వదంటే ఇది ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి అందుబాటులో ఉండి అది ప్రజలకు అవసరమైనటువంటి సమాచారాన్ని వారు ప్రజలకు అందుబాటులో పెట్టాలా, అందుబాటులో ఇవ్వాలి. అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు నిర్వర్తించితే దాంట్లో భయం అనే క్వశ్చన్ ఎక్కడ రైజ్ అవుతుందండి? కానీ చట్ట ప్రకారం అది వాళ్ళు కనుక చేయకపోతే చట్టంలో అమలు జరిపే అవకాశం ఏ అయితే ఉన్నాయో, అమలు జరిపే సెక్షన్లు ఏమున్నాయో అవి కమిషన్ ఖచ్చితంగా అమలు జరిపి ఇచ్చే ఏర్పాటు చేస్తారండి. దీంట్లో మిడిల్ మెన్ వ్యవస్థ అనేది లేదు. డైరెక్ట్గా అర్జీదారుడు కనుక ఆఫీస్కి వస్తే అతనికి ఏం కావాలని అతను చెప్తే వాళ్ళు కూడా దగ్గరుండి అప్లికేషన్ రాయించి తీసుకొని సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి. అది అధికారులకు తెలియజేస్తాం. ఇక్కడ పారదర్శకంగా ఉండటమే తప్పితే వేరే అవకాశం లేకుండా చేస్తాం. అంటే ప్రధానంగా పెండింగ్ ఫిర్యాదులు కావచ్చు, వాటితో పాటు అప్పీళ్ళు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ అప్పీల్స్ కానీ వీటికి సంబంధించి అంటే రాబోయే రోజుల్లో వీటిని సత్వరం పరిష్కరించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతాం? కమిషన్లో చాలా పెద్ద మొత్తంలో 14,000 పైచలకు అప్పీల్స్ పెండింగ్ ఉన్నాయండి. ఈ ప్రభుత్వము ఫుల్ కమిషన్ అంటే 7 కమిషనర్ని నాతో కలిపితే చీఫ్ కమిషనర్కి 8 వాళ్ళని నియమించారు. మేము ఈ కేసుల్ని సాధ్యమైనంత త్వరగా అమలు జరుపుతాం. సాధ్యమైనంత త్వరగా ప్రజలకి, అర్జీదారులకి ఈ సమాచారం ఇచ్చేదానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకొని త్వరగా డిస్పోజల్ చేస్తామండి. కొత్త కేసులతో ప్యారలర్గా పాతవన్నీ కూడా డిస్పోజ్ చేస్తాం. ఖచ్చితంగా సమాచారం ఇప్పిస్తాం. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చట్ట ప్రకారం పనిచేయకపోతే ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉన్నారు? ఎందుకంటే ఇప్పటికే అనేక ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. పిఐఓస్ సక్రమంగా సమాచారాన్ని ఇవ్వట్లేదన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా ఉంది. అలాంటి వాళ్ళ మీద ఎట్లా చట్ట ప్రకారం మీరు ముందుకెళ్ళబోతా ఉన్నారు? రామకృష్ణ గారు, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం అంటే ప్రభుత్వం అంటే ప్రజలండి. వాళ్ళ సమాచారం వాళ్ళకి ఇవ్వటానికి దాన్ని ఇంత పెద్దగా అడ్డీల్స్ చేసి వాళ్ళని తిప్పాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. వాళ్ళు అర్జీదారుడు అడిగితే ఇచ్చేయండి, తప్పేముంది. వ్యక్తిగత సమాచారాన్ని అడగట్లేదు వాళ్ళు. అధికారుల వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే ఇవ్వాల్సిన అవసరం ఉందో అవే ఇవ్వండి. అవే కదా వాళ్ళు అడుగుతుంది. దానికి ఇవ్వడానికి ఏముంటుంది? కాబట్టి మీరు అన్నట్టు ఈ పెండెన్సీ మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించేదానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఆర్టీఐ దుర్వినియోగం అవుతుందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని మీద మీ స్పందన? ఆర్టీఐ యాక్ట్ దుర్వినియోగం అంటే అండి,
ఎప్పుడైతే సమాచారం పారదర్శకంగా ఉంటుందో అప్పుడు దుర్వినియోగం అనే ప్రశ్న రేజ్ అవుతుంది. కాబట్టి ఏదైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పారదర్శకంగా సమాచార హక్కు చట్టం ద్వారా అర్జీదారులకి ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన సమాచారం అందుబాటులో ఉంచాలని కోరుకుంటున్నాను. అలా జరిగిన రోజు బ్లాక్ మెయిలింగో ఇంకోటో మిడిల్ మ్యాన్ వ్యవస్థ అనేది ఉండదండి, అవసరం ఉండదు. సమాచారం కోరిన వాళ్ళ మీద ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే దాడులు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి వారికి మీరు ఎలాంటి రక్షణ కల్పించబోతా ఉన్నారు? ప్రజలు ఈ ఆర్టీఐ సమాచారం కోసం దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి? వాళ్ళకి సంబంధించి ప్రజలు అర్జీదారులు ఎవరైతే సమాచారాన్ని కోరితే వారికి బెదిరింపులు కానీ ఇంకా ఇతరత్ర ఏమన్నా కనుక వస్తే డైరెక్ట్గా మా సమాచార కమిషన్ని మీరు అప్రోచ్ అవ్వచ్చండి. ఆల్వేస్ డోర్స్ ఓపెన్. ప్రతి పౌరుడికి ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళకి జరిగిన ఇబ్బందులు కానీ అన్యాయాలు కానీ మాకు దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటామండి. అంటే భవిష్యత్తులో ఎందుకంటే చాలామందికి కూడా ఈ సమాచార హక్కు చట్టం అనే దాని మీద అవగాహన లేదు. రాబోయే రోజుల్లో సమాచార హక్కు చట్టం కమిషన్ ఏ విధంగా ప్రజల్లో అవగాహన అవేర్నెస్ తీసుకురాబోయే ప్రయత్నం చేయబోతాం? ప్రజలకు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా వాళ్ళకున్న హక్కులు, వాళ్ళకు రావాల్సిన సమాచారాన్ని ఎలా పొందాలా, ఆ పొందే క్రమంలో అసలు ఫ్రీగా ఉండేదానికి అవసరమైన చర్యలు తీసుకుంటామండి. మిడిల్ మ్యాన్ వ్యవస్థ అనేది లేదు ఇక్కడ, ఆ అవకాశం లేదు. ఉన్నా కూడా ఆ అవకాశాన్ని ఈ చట్టం ద్వారా ఇచ్చేస్తామండి. చట్టంలో చాలా పవరు, అన్ని జ్యుడిషియల్ అధికారాలు ఉన్న చట్టం అండి. దాన్ని ఖచ్చితంగా అమలు జరిపి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేసి తీరుతామని కూడా ముఖ్య కమిషనర్గా ఉన్నటువంటి వజ్జా శ్రీనివాసరావు గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో రామకృష్ణ, సిటీ 24x7 అమరావతి.